వైఫ్‌ని కొడతావా అని చెప్పి అక్కడ బిందు మాధవి గారు ఆల్రెడీ స్టేట్మెంట్ యాహ్! పాస్ చేసి, అసలు నీకు మనసే లేదు, నీకు హృదయమే లేదని అక్కడన్నారు. ఇప్పుడు కింద కమెంట్ కూడా ఇలాంటి కమెంట్స్ నేను చూసాను మీ ప్రీవియస్ వీడియోస్‌కెళ్ళి. దానికి ఏం సమాధానం చెప్తారసలు? సీ ఇప్పుడు దీనిది వన్ సెంటెన్స్‌లో చెప్పాలంటే చెప్పొచ్చు. ఎలాబరేట్ చేసి కూడా చెప్తాను. హ్మ్. బట్ ఫస్ట్ వన్ సెంటెన్స్‌లో చెప్పాలంటే ఆయన అలా పొజిషన్ అంటే ఏదైతే ప్లేస్‌లో చెప్పారో హ్మ్. టెలివిజన్ మీడియా అందరి ముందు అట్లా ఓపెన్ అప్ అయ్యి తన ఒక సీక్రెట్‌ని అట్లా బయట రివీల్ చేశారో హ్మ్. దట్స్ వై హీ కాల్ హిమ్ యాజ్ ఏ హృదయమానవ్. హ్మ్. ఓకే. హ్మ్. సో హృదయం నుంచి తను ఎప్పుడు ఉండాలి, నేను లైఫ్ అనేది అట్లనే లీడ్ చేయాలి అని అనుకునే మనిషి కాబట్టి ఒక షోని లీడ్ చేస్తానికి వెళ్తున్నారు. ఒక జర్నీ మొదలుపెట్టడానికి హీ స్టార్టెడ్ హిస్ జర్నీ దేర్. హ్మ్. సో ఆ జర్నీ స్టార్ట్ చేసేటప్పుడు హృదయం మనం ఎట్లా ఆలోచిస్తాడు? డెఫినెట్‌గా హృదయంతోనే ఆలోచిస్తాడు కదా! హ్మ్. ఏం చేస్తాడు? సో నేను నిజాయితీగానే ఉండాలి. షో కోసం గాదు. హ్మ్. మేబీ రేపొద్దున నేను నో అని ఇట్స్ అ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ నో అని చెప్పేయొచ్చు. హ్మ్. ఈవెన్ నేను కూడా అగ్రీ చేయలేదు చెప్పినప్పుడు. హ్మ్. హ్మ్. బికాజ్ నాకు ఈవెన్ టెలివిజన్‌లో టెలికాస్ట్ అయ్యే ముందే తెలుసు నాకు యాక్చువల్‌గా హ్మ్. చెప్పారనే విషయం. ఎందుకంటే మేము ఇంట్లోకి వచ్చినాక మాట్లాడుకుంటాం. ఎవ్రీడే షూట్‌కెళ్ళి వచ్చేవాళ్ళు. చెప్పారు ఇవాళ ఏం జరిగింది అని మేము మాట్లాడుకునేవాళ్ళం. సో అలా చెప్పారు. నేను అప్పుడే యాక్చువల్‌గా నాకు ఐ యామ్ ఇంటూ డిఫరెంట్ జోనర్‌లోకి వెళ్ళిపోయాను నేను. హ్మ్. చెప్పాల్సిన అవసరం ఏముంది అనేసి అన్నట్టుగా.